ఇక కాసేపట్లో వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఇక ఏరియల్ వ్యూ ఎక్కడి నుంచి మొదలు కాబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎల్లంపల్లి నుంచి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, ప్రస్తుతం ఎక్కడి నుంచి సీఎం ఏరియల్ వ్యూ సాగబోతోంది, ఈ సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, ఇటు మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఎన్నడూ లేనంతగా 7 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 8 లక్షల క్యూసెక్ల నీరు అవుట్లో వెళ్తుంది. ఇట్లా ఎన్నడూ లేనంతగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫ్లో అయితే భారీగా చేరుతుంది. అయితే గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలను ప్రజలందరినీ మొత్తం కూడా చాలా చోట్ల మునిగిపోయిన పరిస్థితి, రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి, చాలామంది ఇట్లా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విజిట్ చేయనున్నారు. ముందుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి బేగంపేట నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు హెలిప్యాడ్ ద్వారా చేరుకొని ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు విజిట్ చేయనున్నారు. అనంతరం తర్వాత ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కామారెడ్డి ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రూఫ్ పార్టీ కూడా దిగింది. ఇటు ఎల్లంపల్లి ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం వచ్చి ఇక్కడికి చేరుకుంది. ఇక ఒక పక్క మనం చూసుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం కూడా 62 గేట్లకు 40 గేట్లు మొత్తం కిందికి నీటిని వదులుతున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎన్నడూ లేనంతగా భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఈ వర్షాకాలం సీజన్లో ఇదే మొట్టమొదటిసారి ఇన్ఫ్లో. ప్రస్తుతం మనము ఈ కింద ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కిందనే మంచిర్యాల జిల్లా కేంద్రం ఉంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎంసీహెచ్ ఆసుపత్రిని కూడా వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగా ఎంసీహెచ్ ఆసుపత్రిలోకి గత సంవత్సరం కూడా ఆసుపత్రిలోకి నీళ్లు చేరిన పరిస్థితి నెలకొంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కిందనే మంచిర్యాల పట్టణంలో ఉండడంతో ఇక్కడ ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను మొత్తం కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇట్లా ఈ మంచిర్యాల గోదావరి కిందే ఉన్న మంచిర్యాలతో పాటు ఎన్టీఆర్ నగర్, పద్మశాలి నగర్, రామ్ నగర్, ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ వరద వచ్చి ఈ కాలనీకి వెళ్తుంది. గతంలో ఇండ్లు కూడా మునిగిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు తలెత్తద్దనే ఉద్దేశంతో ముందస్తుగా ఇటు జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం ముందుగా అక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముందుగా అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎగువన కురుస్తున్న ఈ వర్షాలు నిన్న 2 రోజుల నుంచి మంచిర్యాల, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఇటు నిజామాబాద్, కామారెడ్డిలో కురిసిన వర్షాలతో ఇదంతా కూడా ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే ఎస్ఆర్ఎస్పి వాటర్ మొత్తం కూడా గేట్లు ఎత్తి కిందికి వదిలారో అక్కడ నుంచి కడెం ప్రాజెక్ట్ నుంచి ఎల్లంపల్లికి వరద అనేది కొనసాగుతుంది. ఈ ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో అసలు ఈ ప్రాజెక్టుకు వచ్చేది 100% వరద వస్తే దాన్ని 80% కంటే ఎక్కువగా నీటిని అయితే కిందికి వదులుతున్నారు. నిన్నటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిండు కుండను తలపించింది. 20 టీఎంసీలకు 19.5 టీఎంసీ నిండు కుండలాగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఒకేసారి గేట్లు ఎత్తి కిందికి వదిలారు. కింద వరద ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రాంతాల ప్రజలకు అలర్ట్స్ కూడా రాత్రికి అప్పటికప్పుడు జారీ చేసి ఎల్లంపల్లి గేట్లు ఎత్తుతున్నామని చెప్పేసి ముందస్తుగా చర్యలు తీసుకొని అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇట్లా దాదాపు ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద చేరుతుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి 3 ప్రాజెక్టులు, ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 ప్రాజెక్టులకు కూడా వరద కొనసాగుతుంది. వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంటే 3 లక్షల క్యూసెక్ల అవుట్లో కూడా వెళ్తుంది. ఇక కాళేశ్వరం, గోదావరి త్రివేణి సంగమం దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇటు ప్రాణహిత, ఇటు గోదావరి 2 నదులు కలవడంతో కాళేశ్వరం దగ్గర వరద అయితే పెద్ద ఎత్తున వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును విజిట్ చేయనున్నారు. ఎందుకంటే చాలా ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా అప్రమత్తం కూడా అధికారులను చేయాలని చెప్పేసి నిన్నటికి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులందరినీ అలర్ట్ చేసిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇక్కడ మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన దగ్గరనే ఉన్నటువంటి హెలిప్యాడ్స్ దగ్గరికి వచ్చి అక్కడ దిగి ఎల్లంపల్లికి ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకోనున్నారు. ఈ చేరుకున్న తర్వాత ఇక్కడ అధికారులతో ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత
వరద ప్రభావిత ప్రాంతాలు ఎలా ఉన్నాయనేది విషయాలు అడిగి తెలుసుకొనున్నారు. దీని తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్కడ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు. మొత్తానికి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఎస్ఆర్ఎస్పి అదేవిధంగా కడెం నుంచి ప్రాజెక్టులు వస్తున్న వరదే ఇప్పుడు ఇంకా ఫ్లో పెరుగుతుంది. పొద్దున నుంచి చూసుకుంటే దాదాపు 3 లక్షల క్యూసెక్లు అప్పటికప్పుడు పెరుగుతుంది కానీ తగ్గడం మాత్రం లేదు. దాదాపు పొద్దున ఏదైతే 5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఇప్పుడు 7 లక్షలకు పెరిగింది. 7 లక్షల నుంచి గంటకు ఉధృతి అయితే పెరుగుతుంది కానీ తగ్గడం మాత్రం లేదు. ఈ వర్షాలకి ఇట్లా 3 రోజులు ఇలాగే ఉంటే మాత్రం కింది స్థాయి వాళ్ళు ప్రజలందరూ అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు జిల్లా యంత్రాంగం అయితే ఇప్పుడు ప్రజలకైతే అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. శ్రవంతి, అయితే సాగర్ ఒకటి ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఎస్పీ ఆఫీస్లో అందరి అధికారులతో కూడా భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది సీఎం. ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఈ సమీక్షా సమావేశం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే మునిగిన పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా ఇండ్లు కావచ్చు, కూలిపోయిన ఇండ్లు కావచ్చు, ఇట్లాంటి ఏవైతే నష్టపోయిన వారు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పెద్ద మేజర్గా ఇబ్బంది అయింది అట్లాంటి వారిని అందరినీ కూడా దానికి సంబంధించిన అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల అధికారులతో ముఖ్యంగా సమీక్షా సమావేశం నిర్వహించి పూర్తి కంప్లీట్గా డాటా అయితే తీసుకోనున్నట్లు ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సమీక్షా సమావేశంలో పంట నష్టం, ముఖ్యంగా పంట నష్టం కలిగిన అదేవిధంగా ప్రాణ నష్టం ఇలాంటి అన్నీ కూడా ముందు సేకరించి ప్రభుత్వం తరపున సహాయ చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శ్రవంతి.